బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలకు దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి వానతో జనం స్తంభించింది. మధిరలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో గ్రామాలు లోతట్టు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. మధిరలో చాలా గ్రామాల్లో వరద నీరుతో నిండిపోయింది. పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించే పరిస్థితి లేకుండా పోయింది. భారీ నీటితో కాలనీలు నిండిపోవడంతో జనం బయటకొచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. భారీగా వరద నీరుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రభావంతో నిత్యావసరాల సరఫరా, కూరగాయల సరఫరా కూడా నిలిచిపోయాయి. మందుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మందులు లేక చాలా మంది రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. మరోవైపు వరదలతో చాలా చోట్ల విద్యుత్ వైర్లు, స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా బంద్ అయింది. కరెంట్ లేక జనాలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్తుతో పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రైట్గా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. గ్రామాలు, కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా అక్కడ అసలు ఒక కాలనీ ఉందని కానీ, ఒక వీధి ఉందని కానీ తెలిసే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నీటితో నిండిపోయింది. కేవలం అక్కడక్కడ ఇళ్ళు, చెట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. వరద ప్రభావం మధిర జిల్లాలో ఏ విధంగా ఉందో, మొత్తం ఖమ్మం జిల్లా మధిరలో ఎలా ఉందో కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. సో మొత్తం కూడా నీటితో నిండిపోయింది. అసలు ఎక్కడ అక్కడ ఒక ఊరుందనే పరిస్థితి కూడా తెలియకుండా మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో వరద ప్రభావంతో కరెంటు లేక, అలాగే నిత్యావసర సరుకులు సరఫరా లేక కూడా జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనం బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్లో మనం చూస్తున్నాం. సో ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండిపోయి, ఇళ్లలోకి నీరు చేరిపోయి, అలాగే గ్రామాల్లోకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో జనం బయట ఉండలేరు, అలాగే ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. సో ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. సో అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జనాలను గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు అయితే చాలా వేగవంతంగా చేస్తున్నారు. అండ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే మనకు తక్కువ కొరత ఉన్నారు అని చెప్పిన నేపథ్యంలో ఉన్న పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ ఇచ్చి మరి వాళ్లను ఇప్పుడు చర్యల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ కూడా రాశారు. సో ఇప్పుడొచ్చిన వరదల్ని, వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఒక జాతీయ విపత్తుగా పరిగణించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖలో విన్నవించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఖమ్మం జిల్లాలో మనం మధిరాలో చూస్తే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా అక్కడ ఒక ఊరుందని కానీ, అక్కడ ఇంత పెద్ద కాలనీ కానీ, గ్రామం కానీ ఉంది అనే పరిస్థితి లేకుండా మొత్తం కూడా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. మొత్తం నీటితో నిండిపోయి, చెట్లు కూడా అక్కడ నీటితో నిండిపోయి అక్కడ ఒక ప్రదేశం ఉంది అనే విషయమే మనకు తెలియకుండా ఉంది. మొత్తం కూడా చెరువులాగా మనకు దర్శనమిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, నిత్యావసర సరుకుల సరఫరా కూడా ఉండదు. ముఖ్యంగా పేషెంట్లు అంటే వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఉన్న వాళ్ళ దగ్గర మందుల సరఫరా ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితి కూడా అక్కడ కరువైందనే చెప్పాలి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ సరఫరా కావచ్చు, తాగే నీరు సరఫరా కావచ్చు, మందుల సరఫరా కావచ్చు, అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ఏముంటాయో అవన్నీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళకి తక్షణమే చర్యల్లో పాల్గొనాలి అని చెప్పి కూడా ఆ చర్యలు కూడా చాలా వేగవంతంగా చేస్తున్నారు. గత వర్షంతో పోల్చితే కనుక ఈసారి వర్షం మనకు చాలా ఉధృతంగానే వచ్చింది. అది కూడా జాతీయ విపత్తుగా పరిగణించేంత రేంజ్లో వర్షం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. సో మొత్తం కూడా 2-3 రోజులుగా కురిసిన వర్షానికే ఈ లెవెల్లో ఒక జిల్లా, ఒక గ్రామం మొత్తం కూడా ఇట్లాగా వాటర్లో మునిగిపోయింది, నీళ్ళల్లో ఉండిపోయింది. ఒక మధిర మొత్తం కూడా అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది. దీని ఒక జాతీయ విపత్తుగా పరిగణించేంత రేంజ్లో వర్షం కురిసింది. కాబట్టి దీనికి తగినట్టు జాగ్రత్తలు కూడా
ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగే బయట ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని బిగ్ టీవీ కోరుకుంటోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద భీభత్సంతో ఖమ్మం జిల్లా విలవిల్లాడుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద తీవ్రతకు చెరువు కట్టలు తెగి ఊళ్లు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా మున్నేరు నది పరివాహక ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. బొక్కలగడ్డ, మంచిగంటి నగర్, వెంకటేశ్వర కాలనీ, సారథి నగర్ సహా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. కళ్ల ముందే కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయి జనం రోడ్డున పడ్డారు. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా మున్నేరు వరద పాలు కావడంతో జనం లబోదిబోమంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎలా ఉంది? అలాగే నిత్యావసర సరుకులు కావచ్చు, మందుల సరఫరా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మాత్రం వాగు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో ఇంత అంటే 30 సంవత్సరాల నుంచి కూడా గడిచిన 30 సంవత్సరాలు ఏనాడు కూడా ఇంత వరద వచ్చిన దాఖలాలు లేకపోవడంతో కూడా స్థానికులు కూడా అంచనా వేయలేకపోయిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం మున్నేరు వచ్చింది, కన్నీరు మిగిలిచ్చింది. దాంతోపాటు చూసుకుంటే మాత్రం ఈ ప్రజెంట్ మరి ఇప్పుడు ఉన్నట్టు మున్నేరు నది పరివాహక ప్రాంతం, ఈ యొక్క పరివాహక ప్రాంతం ప్రజెంట్ ఇది అంతా కూడా ప్రైవేట్ ల్యాండ్గా ఉన్నది. ఈ ప్రాంతం నుంచి కూడా చాలా వరకు కూడా ఇక్కడ చాలా వరకు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలు ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడే అంటే ఈ చివరి నుంచి మొదలుకుంటే చూసుకోవచ్చు మనం. చాలా ఈ మున్నేరు నదికి సమీపంలో మనం ఇప్పుడు ఉన్నాం, చాలా ఎడ్జిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇదంతా కూడా ఎఫ్టీఎల్ ఏరియానే మొత్తం కూడా. ఈ టోటల్గా ఈ యొక్క ఏరియా నుంచి చాలా వరకు గురి కావడంతో ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడల్లా కూడా చాలా వరకు పేదలకు వాళ్ళకు ఉన్న సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఈ యొక్క నిన్న సాయంత్రం వరకు కూడా ఇక మున్నేరు పైకి ఫ్లైఓవర్ చూసుకోవచ్చు, ఆ ఫ్లైఓవర్ పైన వరకు కూడా వాటర్ రావడంతో కూడా అంటే మొత్తం 40 అడుగులు పైగా వరద ఉధృతి ఉండడంతో కూడా స్థానికులు మొత్తం కూడా ఇక్కడ నుంచి కట్టబడితో బయటకు వెళ్ళేసిన పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తానికి మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మున్నేరు నదికి సమీపం పక్కనే ఉన్నటువంటి మనం ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే వాళ్ళు నిరసరాలుగా ఉన్నటువంటి వారందరూ కూడా అంటే సర్వం కోల్పోయి మన ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కూడా కొట్టకపోయి చివరకు కట్టుబడులతో బయటకు వెళ్ళి పునర్వాస కేంద్రాల్లో తలరాసుకున్నటువంటి బాధితులు. మరోవైపున తమ బట్టలు కూడా అంటే ఎక్కడైతే వాళ్ళ ఇళ్ళ కాలికి వెళ్ళి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా సర్వం అంటే నీటిమయం అయిన తర్వాత ఆ ప్రాంతంలోకి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చూసుకుంటే మొత్తం అవన్నీ కొట్టకపోయిన నేపథ్యం. తలుపులు ఉన్నా సరే తలుపులు కూడా అయిపోయి తలుపులు కూడా షెడ్లు కానీ ఇల్లు కానీ మొత్తం సర్వం కోల్పోయి అంటే వాటిని కింద పడిపోయిన నేపథ్యం కూడా ఉంది. మరోవైపు చూసుకోవచ్చు 30-40 అడుగుల వరకు వచ్చినటువంటి ఇక మున్నేరు ఉధృతికి సర్వం కోల్పోయి చూసుకోవచ్చు. ఆ మున్నేరు నీటిలోనే మరలా వాళ్ళు మొత్తం కూడా సామాన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, వాటిని మొత్తం కూడా వాష్ చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకోవచ్చు, ఉన్న స్థానికులు అంటే ఇదంతా ఈ నది పరివాహక ప్రాంత ప్రజలే మొత్తానికైతే మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈతో మనం ఒకసారి మనకు మాట్లాడి చూద్దాం. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అమ్మా, మీకు ఈ వరద వచ్చిన విషయం మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీకు ఈ వరద వచ్చిందని అమ్మా? ఎవరు వరద వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అమ్మా. అంటే మీకు అసలు ముందు ఐడియా లేదా? మాకు అసలు లేదండి, వస్తుంది అని తెలుసు. ముందు జాగ్రత్తగా సామాన్ చాలా చేర్చుకున్నాం కానీ అయినా ఉపయోగం లేదండి. ఇల్లు కూడా మునిగిపోయింది పూర్తిగా. గత సంవత్సరం కూడా వర్షం గట్టిగా వచ్చింది, అప్పుడు వరదలు వచ్చినాయి కదమ్మా? అవునండి, దాని ద్వారా చాలా అనుభవంతోనే ముందుగా జాగ్రత్తతో అన్ని సర్దుకున్నాం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. కూడా సెకండ్ ఫ్లోర్కు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి కదా. మేము ఫస్ట్ ఫ్లోర్ వరకు అని సేఫ్గా సదురుకున్నాం. సెకండ్ ఫ్లోర్ ఐటమ్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి, అసలు ఏం లేవు. ఇక ఇప్పుడు ఎట్లుంది మొత్తం ఇప్పుడు సర్వం మీకు ఎలా అంటే మీకు అంటే ముందు పునర్వాస కేంద్రానికి వెళ్ళే ముందు మీకు ఐడియా లేదా? వాళ్ళు అధికారులు చెప్పలేదా? అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఇంత వరద వస్తుంది మీరు జాగ్రత్త పడండి అని ఎవరు ఇవ్వలేదు. వర్షాలు కూడా అంతగా లేవని మేము కొంచెం అజాగ్రత్తగానే ఉన్నాం.
అయినా కూడా ముందస్తు జాగ్రత్తతో సర్దుకున్నా కూడా అవ్వలేదు. సో మరో మహిళ మాట్లాడు చూద్దాం. చంద్రకళ ఏం జరిగింది, ఎలా జరిగిందని దానిపై మనం ఒకసారి కొద్దిగా మాట్లాడి చూద్దాం. ఒకసారి ఎలా ఉంది, అసలు ఏంటి, అసలు ఈ వరద ఎఫెక్ట్ ఎలా ఉందనే దానిపై చూద్దామా. ఎలా ఉందమ్మా మీకు ఈ వరద వచ్చినప్పుడు? మీకు ముందు ఐడియా లేదమ్మా? మీకు చెప్పారు ఎవరైనా అధికారులు? ఎవరు చెప్పలేదండి మాకు. నీళ్ళు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం ఇంట్లో దాకా వచ్చేదాకా కూడా ఎవరైనా చెప్పలేదు మాకు. మేము ఇంట్లోనే ఉండి టీ తాగుతున్నాం అంతే. బయటకు వెళ్ళి చూసరికి నీళ్ళు వచ్చేసినాయి. ఒక 10 నిమిషాల్లో జరిగిపోయింది ఇదంతా. అంటే గత సంవత్సరం కూడా వరద వచ్చినప్పుడు కూడా ఉంది కదా ఇబ్బంది? ఇంత లేదు, అప్పుడు చిన్నగా స్లోగా వచ్చినాయి కాబట్టి అందరూ చదువుకోవడానికి టైం ఉంది. ఈసారి టైమే లేదు అసలు. అది చూడొచ్చు, చాలా సర్వం కోల్పోయి మన నిలబడినటువంటి ప్రాంతం కూడా చాలా వరకు చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఒకప్పుడు ఇల్లులు ఉన్నాయే, ఈ ప్రాంతం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అంటే వరద ఉధృతి వలన కూడా కరెంటు తీగలు కూడా మొత్తానికైతే మాత్రం పడిపోయిన నేపథ్యం ఉంది. కరెంటు స్తంభాలు కూడా భారీ ఎత్తున కూడా పడిపోయిన నేపథ్యం ఉంది. అయితే దీంతో పాటు చాలా వరకు ఇదంతా రోడ్డే మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా రోడ్డు పాయింట్. ఇదంతా ఈ రోడ్డు పాయింట్లోనే ఇదంతా చూసుకోవచ్చు, ఆ క్లియర్ చూసుకోవచ్చు విజువల్స్లో మనం. ఈ కరెంటు వైర్లు మొత్తం కూడా విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడిన నేపథ్యం ఉంది. దీంతో పాటు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు నుంచి చాలా వరకు చూసుకోవచ్చు. మీకు మొన్న వరద వచ్చినప్పుడు మీకు ఎలా ఏమేమి మొత్తం సామాన్లు మొత్తం పోయినాయా? ఏసీ పోయిందండి, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, ఏది మళ్ళీ వాషింగ్ మిషన్ పోయింది, టీవీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఏ ఐటమ్ కూడా పైకి రాకుండా బెడ్షీట్లు గిషీట్లు అన్నీ బయట వేసి ఉన్నాయి. ఒక్క ఐటమ్ కూడా పైకి రా, అన్ని ఐటమ్ మొత్తం ఐటమ్ పోయినాయి. ఇప్పుడు ఇళ్ళలో మొత్తం బురద వస్తే నీళ్ళు ఏట్లో తీసుకెళ్ళి కడాల్సి వస్తుంది. అంత బాధాకరంగా ఉంది మాకు. మొత్తంగా చూసుకోవచ్చు ఈ చాలా వరకు ఇల్లు ఉన్నటువంటి ఇక సర్వం కోల్పోయినటువంటి ఇక బాధితులకు ఇక్కడ చాలా వరకు అంటే ఇంట్లో సామాన్లు కూడా కోల్పోయారు. ఇక సామాన్లు కోల్పోయిన నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా వాటిని అంటే ఏరుకొని వచ్చి తమ ఇంట్లో నుంచి వచ్చిన సామాన్లు మొత్తం ఏరుకొని వచ్చి ఇక్కడే అంటే మళ్ళీ వాటిని ఇదే వరద నీళ్ళతోటి బాగు చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఒకసారి మాట్లాడి చూద్దాం వీళ్ళతో కూడా. కన్నీటి గాథలు మొత్తం చూసుకోవచ్చు. చాలా వంట సామాన్లు కావచ్చు, తినబోన మొత్తం తినే సామాగ్రి మొత్తం సవదలు మొత్తం కూడా నీటి పాలు అయిపోయినాయి. అసలు వీళ్ళు మొత్తం జనరల్గా ఇక్కడ నివాసం ఉంటున్న పేదలు వీళ్ళంతా కూడా అమ్మ మీరు ఎట్లా మీకు వరద వచ్చిన విషయం మీకు ఐడియా లేదా ముందు? నేను అనుకోకుండా వచ్చింది నాయన వరద, అనుకోకుండా వచ్చింది. ఓల్డ్ తలుపులు పెట్ట కూడా పెట్టలేదు, వెళ్ళిపోయినా. అంటే ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ సమయానికి వరద వస్తుందని ఇంత రాలేదు. ఈ సంవత్సరమే బాగా వచ్చింది. ఇది అది అది చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ మూడు అంటే మన నిలబడ్డ ప్రాంతం కూడా ఇది ఉంది. మాకు చూద్దామని ఒకసారి ఎట్లా ఉంది ఇదంతా? మీకు ఈ వరద వచ్చిన విషయం మీకు ముందు ఐడియా ఉంటుంది కదా? మాకు ఇంత ఐడియా ఎప్పుడు రాలేదండి. ఇది 3 times వచ్చినా కూడా ఇంత రాలేదు. ఎక్కువ శాతము రాకుండా ఇక లాస్ట్ టైం ఏంది మామూలుగా ఇట్లా వచ్చి పోతుందిలే అనుకుంటాం. కానీ ఏంటంటే వచ్చి దానికి పొద్దున్నే వచ్చినట్టు వచ్చేసింది. ఇక్కడ మధ్య ఇక్కడ ఇది మా గేట్ కాడికి వచ్చేసింది. ఇక్కడ ఈ ఇల్లు మాదే. అయితే గేట్ కాడికి వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా ఇట్ల నుంచి వెనకకి పోయినాయి. ఇక 2 times అంతే వస్తే అంతే వెళ్ళిపోయాయి. కానీ ఈసారి కొద్దిగా ముందుకు రాగానే మేము ఏం చేసినాము, బట్టలు మొత్తం లోపలికి పెట్టేసి తాళాలు వేసి వెళ్ళిపోయాము. ఇక ఒకవేళ ఫోర్స్ ఎక్కువ వస్తుందో అని. ఇక కానీ ఆటోమేటిక్గా ఒక 1/2 hourలో మొత్తం పై దాకా ఇక మా బాత్రూమ్ లెవెల్ వచ్చేసి అంత దాకా మునిగిపోయి అసలు పైన ఉన్నాయి మొత్తం కొట్టుకొని పోయాయి. నేను కూలి పని చేస్తా ఇక్కడే. సో మొత్తంగా చూసుకోవచ్చు ఇదొక కన్నీటి కాదా. అంటే ఇది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మనం క్లియర్ చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఆ సమీపంలో ఉన్నటువంటి రేకుల షెడ్ మొత్తం కూడా అంటే ఈ మున్నేరు ఒక ఉధృతికి ఒక 40 అడుగుల మీదకి వచ్చినటువంటి ఒక వరద ఉధృతి మొత్తానికైతే ఈ ఉన్న సమీపంలో ఉన్నటువంటి అంటే మంచికంఠ నగర్ కావచ్చు, మరోవైపున వెంకటేశ్వర నగర్ కాలనీ కావచ్చు, ఒకవైపున ఈ ప్రాంతాల్లో బొక్కలగడ్డ కాలనీ కావచ్చు, అంటే మన ప్రగతి నగర్ కాలనీ కావచ్చు, ఈ మోతనగర్ ఈ ప్రాంతం మొత్తం కూడా సర్వం కోల్పోయి అంతా ఒక కట్టుబట్టలతో పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరో చూసుకోవచ్చు చాలా క్లియర్ ఇక్కడ ఇల్లు ఉన్నది. ఈ ఇంటికి సంబంధించి చాలా వరకు మనం మీటర్ కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా కరెంటు మీటర్ కూడా అంటే ఈ ఇంటికి సంబంధించి కరెంటు మీటర్ కూడా చివరకు అంటే ఇల్లు ఉన్నది అనే ఒక గుర్తింపు ఈ మీటర్ చూసుకొని ఇక్కడ ఇల్లు ఉన్నది అనేది అధికారులు గుర్తుపట్టుకునే విధంగా ఉన్నది పరిస్థితి నెలకొంది. అంటే ఇంత వరద ఉధృతి కన్నీరు మిగిల్చిందని చెప్పుకోవచ్చు మున్నేరు మొత్తానికైతే. మరోవైపున ఇప్పుడు చాలా క్లియర్ చూసుకోవచ్చు విజువల్స్ మొత్తం కూడా. మొత్తం అంటే ఈ రేకుల షెడ్ ఇల్లు మొత్తం పోయింది. ఇదంతా ఈ ప్రజెంట్ నిన్నటి వరకు కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా నివాసం ఉన్నది. ఈ ప్రాంతంలో కూడా ఒకసారి ఇసుక మేటలు వేసింది. మరోవైపు చూసుకోవచ్చు దీంతోపాటు ప్రారీ గోడలు పడిపోవటం, ఇంటి గోడలు పడిపోవటం, చివరికి రేకుల షెడ్ కూడా మొత్తం ఇక్కడ నుంచి పడిపోయిన నేపథ్యం అవుతుంది. అంటే దానికి మించి వర్షం వచ్చిన అంటే వరద వచ్చిన నేపథ్యం ఉంది. అంటే 40 అడుగులు అని అంటే మనం చూసుకోవచ్చు క్లియర్గా. అంటే
మున్నేరు యొక్క పూర్తి సామర్థ్యం 25 అడుగులు మాత్రమే. దానికి మించి డబుల్ రావడంతో ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ నుంచి మొదలుకొని మోతీనగర్ నుంచి మొదలుకొని గాంధీ చౌక్ అంటే ట్రంక్ రోడ్డు వరకు కూడా ఈ వరద నీరు రావడంతో అక్కడ స్థానికులు ఆవేదన పడుతూ కేవలం కట్టుబట్టలతోటే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు చూసుకోవచ్చు అంటే వీళ్ళంతా కూడా డైలీ వేజ్ వర్కర్స్. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో వెళ్ళి డైలీ వేజ్ వర్కర్ చేసుకుంటూ ఉన్నటువంటి వర్కర్స్ వీళ్ళంతా మాత్రమే. కానీ ఈ వరద ఈ వచ్చిన ఒక ఉప్పెన్లకు వచ్చిన ఈ వరద వలన సర్వం కోల్పోయి కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా కూడా దాచుకున్న డబ్బు కానివచ్చు, అదే సిరి సంపదలు కావచ్చు, సర్వం నీలమట్టం అయిపోయింది నేను చెప్పుకోవచ్చు. మరోవైపున పశువు విషయానికి వస్తే మాత్రం చాలా వరకు కూడా పశువులు కూడా ఇక వరద ఉధృతి వల్ల కట్టుపోయిన నేపథ్యం ఉంది. మరోవైపున ఇది ఖమ్మం పరిస్థితి ఇలా ఉంటే మదర్ నియోజకవర్గం విషయం చూస్తే కనుక మదర్ నియోజకవర్గం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ కూడా ఒకవైపున ఖమ్మం టు వైరా టు మదరేలి ప్రాంతానికి మొత్తం రాకపోకలు నిన్నటి వరకు కూడా లేవు. మరోవైపున విజయవాడ టు ఖమ్మం వెళ్ళాల్సిన రాకపోకలు కూడా లేకుండా పరిస్థితి నెలకొంది. అక్కడ చాలా వరకు గొలుసుకట్టు చెరువులు మొత్తం కూడా తెగిపోవడంతో అక్కడ లోతడి ప్రాంతాలు మొత్తం కూడా ఆ చెరువు ప్రాంతాల కింద ఉన్నటువంటి లోతడి ప్రాంతాల మొత్తం కూడా నిర్మయం అయింది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అర్ధరాత్రి మదర్ నియోజకవర్గ పర్యటన చేసుకున్నారు. అక్కడ 3 గంటల నుంచి కూడా సహాయ చర్యలు అందించే విధంగా ఆయన కూడా ప్రత్యక్షంగా పరివాహక ప్రాంతాలకు వెళ్ళి ముంపు ప్రాంతాలు పర్యటన చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పర్యటన చేయబోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటికి కూడా అంటే ఈ ప్రాంత వాసులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతారని చెప్పని ఆశగా ఎదురు చూస్తున్నారు జిల్లా ప్రజలు. మరోవైపు ఈ ముంపు ప్రాంత ప్రజల కోసం శాశ్వత పరిష్కారం చూపెట్టే విధంగా తన యొక్క ఆలోచన ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు ఉంది. ప్రియా రెడ్ భాస్కర్, అయితే ఖమ్మం జిల్లా వాసులు చెప్తున్నట్లు అంటే ఇది వరకు కూడా ఎప్పుడు ఇంత వర్షం రాలేదు, ఇప్పుడే ఇంత భీకరంగా వర్షం కురిసింది, సో మొత్తం సర్వస్వం కూడా కోల్పోయాము అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ కూడా అదే చెప్తోంది, అంటే ఈ గత 5 ఏళ్లకో 10 ఏళ్లకో కురుస్తుంది, ఇలా ఈ రేంజ్లో వర్షం రావడం అనేది చాలా అంటే అంచనా వేసే లోపలే ఇది జాతీయ విపత్తుగా మారిపోయింది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు కదా. సో ఎప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ అయితే ముందుకు అడుగులేస్తోంది. సో ఈ రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా అందించాలి అని చెప్పి కూడా అందరూ కూడా సత్వరమే చర్యల్లో పాల్గొంటున్నారు కదా. సో వాళ్ళకి ఆ చర్యలన్నీ అందుతున్నాయా? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? అయితే ప్రియా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక వరదలు వస్తున్న విషయం తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ముంపు ఎఫెక్ట్ ఉంటుందని కూడా తెలుసు. ఇదంతా కూడా FTL పరిధి మొత్తం కూడా ఇదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ మొత్తం ఇదంతా కూడా సుమారు ఇక్కడ నుంచి మొదలుకుంటే ఒక 60 మీటర్ల వరకు కూడా ఇదంతా ఇది FTL ఏరియానే ఉంటుంది మున్నేరుకి. అది అంటే ఇరువైపులు కూడా ఒకవైపు జలగం నగర్ కావచ్చు, ఒకవైపున మోతీనగర్ కావచ్చు, ఒక మంచికంట నగర్ కావచ్చు, ఒక కర్ణగిరి కావచ్చు, మరోవైపున 4th క్లాస్ ఎంప్లాయ్ కావచ్చు, మరోవైపున వెంకటేశ్వర నగర్ కావచ్చు, ఈ ప్రాంతం FCI గూడెం కావచ్చు, ఈ ప్రాంతం కాంచి మొదలు పెడితే మరోవైపు శ్రీనివాస నగర్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తానికైతే మాత్రం FTL ఏరియానే ఇదంతా కూడా. అయితే దీనికి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత వాసులకు చాలా వరకు కూడా ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళే వీళ్ళంతా కూడా అయితే ఇంత విపత్తు వస్తుంది అనేది వాళ్ళకి ముందస్తుగా వాళ్ళు అంచనా వేయలే పరిస్థితి ఉంది. గత సంవత్సరం కేవలం 30 అడుగులు మాత్రమే వరద వచ్చింది, కానీ ఈసారి మాత్రం 40 అడుగులు అంటే దానికి మించి రావడంతో కూడా ఇంత విపత్తు వచ్చింది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయ చర్యలకు జాతీయ విపత్తుగా గుర్తించాలని ఒక ప్రధానమంత్రి లేఖ రాయడం కూడా జరిగింది. కానీ దీనికి శాశ్వత మార్గం ఒకటి ఉంది, చిన్న అది ఇక్కడ స్థానికులు చెప్పుకునే ఒక చిన్న విషయం మొత్తానికి ఒకటి ఉంది ప్రియా. ఇది ఏంటంటే ఈ ఖమ్మంలో గోల్బార్ ఛానల్ అనేది ఒకటి ఉంది. ఈ గోల్బార్ ఛానల్ సుమారు 40 అడుగుల మేరకు డెప్త్తో పాటుగా కనీసం 20 అడుగుల వరకు వెడుతుండేది. దాన్ని మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలో చివరకు దాన్ని కుదించేసి చివరకు 4 అడుగులు వెడుతు మీద సుమారు ఒక 6 అడుగుల డెప్త్లో తీయటం వలన కూడా ఇదొక విపత్తుకు గల కారణం అని చెప్పాను కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే ఇక ఈ ప్రాంతంలో చాలా వరకు అంటే ఈ ముంపు ప్రాంత ప్రజలకు చాలా వరకు ఈ విపత్తు ఒక 40 అడుగులు మున్నేరు వచ్చినా సరే కనీసం ఏం గతంలో ఉన్న విధంగా ఉంటే ఇక్కడ నీళ్ళు అక్కడ ఎటువైపు అంటే డైవర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ FTL ఏరియా అంటే ఇక మన
ఎడున్నటువంటి ఏదైతే ఈ గోలపర్తి ఛానల్ ఉందో దాన్ని మొత్తం కూడా ఆధునీకరణ పనిలో భాగంగానే దాన్ని డ్రైనేజ్ కుదించేసి దాని ఆక్రమణకు గురైన నేపథ్యంలోనూ ఎక్కడ కూడా వర్షపు నీరు భూమిలో ఇంకకుండా ఉండే విధంగా సీసీ కాంక్రీట్ ఒక స్లాబ్ తోటి కావచ్చు కాంక్రీట్ ఫ్లోరింగ్ తోటి మొత్తం కూడా నిర్మాణం చేయడం తోటి ఎక్కడ నీళ్లు కూడా అక్కడ ఇంకిపోకుండా ఉండే విధంగా మొత్తానికి అయితే మాత్రం బయటకు రావడంతో ఇది ఒక విపత్తు గల కారణం అనేది కూడా స్థానికులు పరివాహక ప్రాంత ప్రజలు కూడా చెప్పుకున్న విషయం అయితే ఉంది ప్రియా. కానీ ఏది ఏమైనా ఇలాంటి విపత్తు వస్తున్న తరుణంలో అధికారులు మాత్రం ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో జరిగిన మిస్టేక్స్ జరగకుండా ఉండే విధంగా ఈ రేవంత్ సర్కార్ మాత్రం ఈ మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తానికి కూడా ఒక కాంక్రీట్ వాల్ నిర్మించే విధంగా ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. కానీ ఆ పనులు కూడా మిడిల్లో ఉన్న నేపథ్యంలో వరద వచ్చిన తరుణంలో ఇప్పటి వరకు అంటే అక్కడ నిర్మాణం చేపట్టిన పనులు కూడా చాలా వరకు కట్ అయిపోయి చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.